ఎక్సర్సైజ్ 9 చాప్టర్ 3 ఎక్సర్సైజ్ 9 ఎక్సర్సైజ్ 10లో ఒక హాఫ్. ఓకే, అవి డిక్టేట్ చేసుకుంటున్నాం మనం. రెడీ. కాప్ రాశారు కదా. క్యాచ్, టంగ్, వెరీ గుడ్. బిల్, బిల్లో, ఆర్మ్. సౌండ్లు చూసుకుని హెవీయా లైటా పెడుతూ ఉండండి అందరూ. ఓకే. ఆర్మీ, రో, రోడ్, గుడ్. బుక్, త్రూ ది లైన్ రాయాలి. బి సగం పైన సగం కింద. ఊ కదా సౌండ్. ఎస్. టుక్, రోచ్, ఓ సౌండ్, అది రోచ్. షుక్, SHOOK, గుడ్, బాగుందండి. యోగిరెడ్డి గారు రెడీ. చీక్, పెన్సిల్ ఇంకా మార్చలేదండి. ఎక్సైజ్ 9 వచ్చింది మనకి. పెన్సిల్ మార్చేయండి. స్టెనో పెన్సిల్ ఆర్డర్ పెట్టేసుకోండి. చిక్, అవునా, నేనైతే మీకు ఇది పెడతాను, లింక్ పెడతాను, ఆర్డర్ పెట్టేసుకోండి. లేతే రీక్, ఓకే. రీక్, రిక్, గుడ్. లుక్, మంచ్, ఆన్ ది లైన్ ఫస్ట్ ప్లేస్ పెట్టకూడదు. ఆన్ ది లైన్ రాశారు కదా, సెకండ్ ప్లేస్ పెట్టుకోవాలి. యూతో ఆ కదా, యూతో ఆ కాబట్టి ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్ అనమాట. మంచ్, సరిపోయింది. మీరు అది మాంచ్ అయిపోతుంది. అది మీరు రాసింది సరిపోయింది. ఆన్ ది లైనే సెకండ్ ప్లేస్లో పెట్టాలంటున్నా ఓల్. ఇప్పుడు మీరు ఏం రాశారు? రెండోది మాంచ్ అయిపోయింది. మాంచ్ అయిపోయింది. మంచ్ అన్నాను. మంచ్ యూతో ఆ అంటే ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్ రాసుకోవాలి. ఆ చేని ఆన్ ది లైనే రాయండి. రైట్, ఇది కరెక్ట్. పాడ్, PAD, పాడ్. ఒక్క లైన్ వదిలేయండి, లేకపోతే మరీ ఇరికిరిగ్గా అయిపోతుంది. ప్యాడ్, డాట్ పెట్టుకోవాలి. ప్యాడ్ లాక్, ప్యాడ్ లాక్. అమ్మో, హెవీ అయిపోతున్నాయి. బ్యాట్ లాగ్ లాగా అయిపోయింది అది. ప్యాడ్ లాక్, P లైట్, D హెవీ. ఓకే, P లైట్, D హెవీగా ఉండాలి కదా. సరేలేండి. హంగ్, చూడండి, హే లైట్గా తేల్చి రాయండి, బాగా తేల్చి రాయండి. హే ఇంగ్ మాత్రం హెవీగా రాయండి. సరిపోయిందండి. ఫస్ట్ సరిపోయింది. హంగ్, యూతో ఆగదండి. యూతో అయితే ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్. ఫస్ట్ రాసింది కరెక్టే, సెకండ్ తప్పు రాసేసారు మళ్ళీ. అంతే, హంగ్ కరెక్ట్. హోప్, ఫస్ట్ అటెంప్ట్లో అందరు కరెక్ట్ రాసేయాలండి. ఫాస్ట్గా అయిపోతుండాలి. హబ్, ఓకే. కాష్, దీర్ఘం లేదు ఇందులోని. కాష్, అంతే. కాషీర్, ఫస్ట్ది లైట్, సెకండ్ది హెవీ. కాషీర్, షీర్. ఫస్ట్ది లైట్ డాట్ అనమాట, నెక్స్ట్ది హెవీ డాట్ అనమాట. అలా రాసుకోవాలి. ఓకే. చంక్, ఇంగ్కే చంక్. యూతో లైట్ డాష్, యూతో సెకండ్ ప్లేస్. ఇంగ్కే. మీకు ఈ పెన్సిల్తో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎక్కడ లైట్ ఎక్కడ హెవీయో తెలియట్లేదండి. అంటే మీకు ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఇప్పుడు ఒక్క పదమే కదా, చంక్ అనేది ఒక పదమే. ఎన్ని ఉన్నాయి మహా అయితే ఎక్సైజ్ 9లో ఒక 30 25 వర్డ్స్ ఉన్నాయి అంతే.
కానీ మనకి ఒక పారాగ్రాఫ్ వచ్చిందనుకోండి, సమ్ టెన్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అప్పుడు ఇబ్బంది పడిపోతారు మీరు. అదేంటి అన్నది. ఓకే. ఆర్మ్, ఆర్మ్, ఆర్మీ. చాలా పెద్దవి రాసేస్తున్నారు. అదేమవుతుందంటే ఆర్ మీటర్ అయిపోయింది ఇది. ఆర్ మీటర్ అన్న సౌండ్ వచ్చేస్తుంది. ఎం చిన్నదే. ఓకేలేండి. పోనీలెండి. రో సైజ్ కరెక్ట్‌గా ఉండాలండి. రో రే రాయాలి. ప్రాక్టీస్ చేసుంటారు కదా మీరు. రోడ్. వెరీ గుడ్. చాలు. కానీ ఇంకా స్పీడ్ అయిపోవాలండి. ఓకే. బావుంది. నైస్. మీది ఒక్కటే యోగిరెడ్డి గారు మీది ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఓన్లీ లైట్, హెవీ స్ట్రోక్స్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. అది పెన్సిల్ బట్టేలెండి. మీ ప్రాబ్లమ్ కాదు. పెన్సిల్ ప్రాబ్లమ్. మార్చుకోవటానికి ట్రై చేయండి. రెడీ. రంగా గారు రాయండి. బుక్. ఫాస్ట్‌గా టక్ 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 మని రాసేయాలి. వెరీ గుడ్. షుక్. కొంచెం పెద్ద డాష్ పెట్టండి. రీక్. స్ట్రోక్‌లు పెద్దవి చేయకండి. ఓన్లీ డాష్ పెట్టమన్నాను. స్ట్రోక్స్ కరెక్ట్‌గా ఉండాలి. రిక్. రిక్. అయిందా? గుడ్. మీల్. మిల్. ఆరో. ఆరో. అంటే వదిలేండి. రో. ఫస్ట్‌ది లైట్ డాటే. ఇది హెవీ డాష్. ఓకే. అరీర్. అరీర్. రెండో ఆర్ ఉంది కదా! అది కిందకెళ్ళిపోవచ్చు. అ. అ. లైటే. చూడండి ఎప్పుడైనా వోవెల్ సౌండ్స్ పట్టుకోవాలండి మనం. రీర్ అని అన్నాను. అంటే ఫస్ట్‌ది అంతే లైట్ డాట్. ఈర్ అని అన్నాం కాబట్టి హెవీ డాట్ అనమాట. రీర్ అలా వస్తుందనమాట. అది మీరు ప్రాక్టీస్‌లో అంటే ప్రాక్టీస్ చేస్తారు కదా! 1 పేజ్, 2 పేజెస్ ప్రాక్టీస్ చేయమన్నాం కదా! అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీర్ ఓహో! ఇక్కడ లైటు, అక్కడ హెవీ. ఇక్కడ లైటు, అక్కడ అలా అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఈజీ అయిపోతుంది అందరికి. రోగ్. రోగ్. నా ప్రొనౌన్సియేషన్ కూడా వినండి జాగ్రత్తగా. రోగ్. అది. గుడ్. రోచ్. హెవీ వస్తుంది కదా! రోచ్. ఓకే. మోల్. మళ్ళీ హెవీ వచ్చింది. తప్పైపోయింది. అబోవ్ లేని సెకండ్ ప్లేస్ ఉండకూడదు. యెస్. కంగారు పడకండిలెండి. లుక్. లుక్. వెరీ గుడ్. లూప్. హెవీ వచ్చింది. లీప్ అయిపోయింది అది. హెవీ డాష్ పెట్టుకోవాలి. అది. టుక్. టుక్. దీర్ఘం లేదు నాది. చూడండి నా వాయిస్‌లో. టుక్ అంతే. లైట్ డాష్ పెట్టుకుంటే చాలు. ఆర్మీ. ఆర్మీ. అది. వెరీ గుడ్. కాష్. కాష్. దీర్ఘం లేదు. కాష్. అబోవ్ లైన్. తగలకూడదు లైన్‌కి. కాష్ కొట్టేయండి ముందరది. వెరీ గుడ్. కాషీర్. కాషీర్. ఆరు వదిలేశారు. కే ఇష్యూ ఆర్. అలా కలపకూడదు. సర్లేండి. ఓకే. కాషీర్. లంచ్. లంచ్ యూతో వచ్చింది. యూతో ఎల్ఎన్చే. లంచ్. చంచ్ అయిపోతుంది అది. ఎల్ అండి. ఎల్. యూతో అంటే ఆంధ్రలైన్. లంచ్. మంచ్. ఎంఎన్చే. మంచ్. ఎంఎన్ చే అంతే. మళ్ళీ ఆంధ్రలైన్ ఫస్ట్ ప్లేస్ అయిపోయింది. ఆంధ్రలైన్ ఎప్పుడు సెకండ్ ప్లేస్ అండి. అది మిస్ అవ్వకూడదండి. అది చాలామంది ఎక్కువ తప్పులు చేసేది అదే. అది సెకండ్ ప్లేస్ పెట్టాలి. ఫస్ట్ ప్లేస్ ఉండకూడదు. ఆంధ్రలైన్ కదా! ఆంధ్రలైన్ సెకండ్ ప్లేస్. ఎంఎన్ చే. అది. రైట్. గుడ్. నెక్స్ట్ గుణశేఖర్ గారు రెడీ.
ప్రాక్టీస్ చేశారు కదండి గుణశేఖర్ గారు? మరి కొంచెం అంటే ఎలా అండి? 3 డేస్, 2 డేస్ సెలవులు వచ్చాయి. సర్లేండి. చూడండి తప్పులు లేకుండా రాయండి జాగ్రత్తగా. అంటే మీరే మీకు ఒక డిస్కరేజ్‌మెంట్ వచ్చేస్తుందనమాట. ఎప్పుడైనా డిక్టేషన్ గాని సరిగ్గా రాయలేకపోతే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. నా నా నేను నేర్చుకున్నప్పుడు అంతే. ఎవరికైనా అంతే అది. ఆ ఫీలింగ్ రాకుండా కొంచెం జాగ్రత్త తప్పు లేకుండా అవకాశం ఉన్నంత వరకు ప్రాక్టీస్ చేయండి. అంటే ఫాస్ట్‌గా రాయాలి. అలానే స్లో అవ్వకూడదు మనం. ఓకే. రాయండి. మోల్. ఈజీగా ఇస్తాను. మోల్. ఓకే. పెద్ద డాష్ పెట్టండి. సరే, సరే యతీష్ గారు. ఓకే. ఆరో. ఆరో. ఆ అంటే వదిలేయండి. రాయరింకా. అది. ఆర్మ్. ఆర్మ్. హెవీ డాట్. దీర్ఘం ఇంత కష్టపడి పలుకుతున్నాను నేను మీకోసమే. గట్టిగా అరుస్తున్నాను. ఆర్మీ. లైటే మరి మీకు మళ్ళీ దీర్ఘం ఎందుకు పెట్టేస్తారు? జస్ట్ ఇలా ఇలా డాట్ పెడితే చాలు. పెన్సిల్‌తో ఇలా చుక్క పెట్టేయండి అంతే. మనకి షార్ట్ హ్యాండ్ ఎలా ఉండాలి? టైం సేవ్ అవ్వాలి. షార్ట్ హ్యాండ్ ఎప్పుడు కూడా టైం సేవ్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. కానీ ఆ డాట్ మీరు పైన పెట్టేశారు ప్రిసీడింగ్‌లో, ఫాలోయింగ్‌లో పెట్టుకోవాలి. ఫాలోయింగ్ పెట్టండి. మళ్ళీ రాయండి. అది కొట్టేసి మళ్ళీ రాయండి. ఆర్మీ. అటు కాదు. దానికి సరిపోయింది. మీలో ఎంకి ప్రిసీడింగ్‌లో అయిపోయింది. అది ఫాలోయింగ్‌లో ఉంటే చాలు. మీ అటు ఉండకూడదు అంటున్నాను. అది ప్రిసీడింగ్ అయిపోతుంది. ఎంకి పైన ఉంది కదా! పైన అయితే ప్రిసీడింగ్, కింద అయితే ఫాలోయింగ్. హారిజాంటల్ స్ట్రోక్స్‌కి. మళ్ళీ హెవీ డాటా పోన్లేండి. పర్వాలేదులెండి. ఆర్మీ అని చదువుదాం పోనీ. దానికేముంది? ఆర్మీ అని అన్నాను నేను. అప్పుడు లైట్ డాట్ పెట్టాలి. బట్ మీరు హెవీ డాట్ పెట్టారు కాబట్టి ఆర్మీ అని అందాం. ఓకే. లూప్. సౌండ్ వచ్చింది చూడండి. వస్తే త్రూ ది లైన్. సగం పైన సగం కింద ఉండాలి. ఎప్పుడైనా త్రూ అనేసరికి హాఫ్ కింద హాఫ్ పైన అనమాట. మీరు ఎలా పెట్టారంటే 1/4 కింద 3/4 పైకి వెళ్ళిపోయింది. అంత అలా ఉండకూడదు. అది ప్రాక్టీస్‌లో ఉంటుందండి. ఇవన్నీ ప్రాక్టీసే మనకి. మొత్తం ప్రాక్టీసే. ప్రాక్టీస్ చేయకపోతే రాయలేం మనం. రండి. చీక్. చీక్. త్రూ ది లైన్. త్రూ ది లైన్ రాయాలి. త్రూ ది లైన్. సగం కింద సగం పైనండి. ఇప్పుడు రాయండి. రాయండి. డాట్ పెట్టండి పర్లేదు. ఈ అంత ఆలోచిస్తే ఎలాగా గుణశేఖర్ గారు? అంత ఆలోచించకూడదు. 1, 2, 3 మీరు ఎలా చేశారంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి. అంత థియరిటికల్‌గా మనం వెళ్ళామనుకోండి, షార్ట్ హ్యాండ్ కాదు ఇంక లాంగ్ హ్యాండ్ చీక్ రాయడం ఈజీ. CHEEK రాసుకోవడం ఈజీ ఇంగ్లీష్‌లో. షార్ట్ హ్యాండ్ ఇలా అంటే సెకండ్స్‌లో అయిపోవాలన్నమాట. అలా అంత ఫాస్ట్‌గా బ్రెయిన్‌లోకి ఎక్కించేసుకోవాలి మనం. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇదే చాప్టర్‌లో మనకి అందరికీ చెప్తున్నానండి. ఇదే చాప్టర్‌లో మనకి సెంటెన్స్‌లు వచ్చేస్తాయి. ఆ సెంటెన్స్ నేను టైం పెడతాననమాట. ఆ టైంలోనే మనం రాయాలి. ఇన్ కేస్ ఒకవేళ మీకు వినపడలేదనుకోండి, ఏంటి సార్ అని మళ్ళీ అడగకూడదు. అది మీరు మెమరైజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ అది మెమరీలో లేదనుకోండి వదిలేయాలి ఆ వర్డ్‌ని. వదిలేసి నెక్స్ట్ వర్డ్‌కి వెళ్ళిపోతాం. ఓకే. సరే అప్పుడు చెప్దాంలేండి మళ్ళీ. రోచ్. రోచ్. టక్‌మని రాసేయండి. రోచ్. సౌండ్ వచ్చింది వెంటనే తప్పు, తప్పు, తప్పు. ఎల్ అయిపోయింది. బాగా ప్రాక్టీస్ చేయాలండి గుణశేఖర్ గారు. రోచ్. రేచే. ప్రాక్టీస్ బాగా ఫుల్ ప్రాక్టీస్ ఉండాలి. అబ్బబ్బా! రే అండి. రే. ఏవో రాసేస్తున్నారు స్ట్రోక్‌లు. చే. పెట్టండి. అమ్మో! మరి ఏంటండి మీరు ఇంకా కాన్సనెంట్స్ మిస్ అయిపోతే ఎలాగా? తప్పు రాశారు. ప్రాక్టీస్ చేస్తారా మళ్ళీ ఒకసారి బాగా? ప్రాక్టీస్ చేస్తే రేపు మళ్ళీ ఒకసారి ఇద్దాం మళ్ళీ. చేయండి. ప్రాక్టీస్ చేయండి. సరిపోదండి. ప్రాక్టీస్ అస్సలు సరిపోవట్లేదు మీకు. నాకు తెలిసి ప్రాక్టీసే సరిపోవట్లా మీకు. అంతే. ప్రాక్టీస్ ఉంటే టక్‌మని పడిపోతాయండి ఇక్కడ. అందుకే ముందరే చెప్తున్నాను నేను. కాన్సెప్ట్ ఆలోచించొద్దు.
బ్లైండ్గా వెళ్ళాలి. షార్ట్ హ్యాండ్ అంతా కూడా బై హార్ట్, బ్లైండ్. సార్ నేను ఫస్ట్ ర్యాంకర్ అంటే మీ గురించి కాదు, జనరల్గా చెప్తున్నాను. సార్ నేను ఫస్ట్ ర్యాంకర్ని, మొత్తం అంతా కాన్సెప్ట్ నేను మైండ్లో పెట్టుకుని రాస్తానంటే షార్ట్ హ్యాండ్లో కుదరదు అది. షార్ట్ హ్యాండ్లో ఎవడైతే బాగా ప్రాక్టీస్ చేస్తాడో, ఎవడైతే చాలా షార్ప్గా ఉండాలన్నమాట, ప్రాక్టీస్ ఎక్కువ 2 పేజెస్ 3 పేజెస్ 4 పేజెస్ చేస్తాడో సౌండ్లు ప్రాక్టీస్ అయిపోతాయి వాళ్ళకి. అదే అనమాట. ఓకే, రెడీ. నెక్స్ట్ ఇంకెవరున్నారు? యతీష్ గారు అన్నారు కదా. యతీష్ గారు రెడీ. సార్ ఈ రోజుకి ఇలా చెప్పేస్తున్నాను కానీ రేపటి నుంచి ఇలా వద్దండి. నేను ఏ ఆర్డర్ అనుకుంటే ఎవరు అనుకుంటే వాళ్ళు, ఎవరు కనిపిస్తే వాళ్ళకే చెప్తాను. ఎందుకంటే ఇంకా అందరికీ ప్రయారిటీ వస్తుంది. సార్ నేను ఫంక్షన్కి ఉంది సార్, నేను వెళ్ళిపోతాను అంటారు ఇంకా. ఓకేనా సార్? రెడీ. ఈ రోజుకి చెప్పేద్దాంలేండి, మీకు ప్రాబ్లం లేదు. రండి. రో రో కొంచెం కెమెరా కిందకి. ఎస్, ఎక్కడ రాశారండి? రో. రోడ్ రోడ్. వెరీ గుడ్. రోచ్. అది ఇలా స్పీడ్గా రాస్తే సూపర్గా ఉంటుంది. వెరీ గుడ్. మోల్. కరెక్ట్. హెవీ డాష్ కొంచెం పెద్దది పెట్టండి, పర్వాలా. రూట్ రూట్ కొంచెం కెమెరా కిందకి. మీరు రాస్తున్నారు కదా, తర్వాత రికార్డెడ్ వీడియో కూడా చూడండి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, రికార్డెడ్ వీడియో చూసేటప్పుడు మీ కెమెరా నాకు ఎలా కనిపిస్తుంది, మీరు ఎలా రాస్తున్నారు అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అప్పుడు సార్కి ఇలా కనిపిస్తుందా, నాకు ఇలా కనిపిస్తుందా ఆయనకి అని మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ రోజు మీరు పర్ఫెక్ట్ అయిపోవచ్చు. రండి. బిల్. రూట్ హెవీ డాషే సరిపోయింది. ROUTE సరిపోయిందండి. అంటే వాడు రూట్ అని ఇచ్చినట్టున్నాడు కదా, అదే కదా నిన్న ఎవరో అన్నారు. రూటే అది. ROUTE రూట్ అనే రాద్దాం మనం, క్లియర్గా ఉంది అందులోని. బుక్. టుక్. దిద్దకండి ఎక్కడన్నా, దిద్దొద్దు, అదే అంటున్నాను. డాష్ దిద్దకండి, జస్ట్ ఇలా టిక్ పెట్టండి అంతే చాలు. స్పీడ్ అవ్వాలన్నమాట మనం. రో. టంగ్. దిద్దొద్దు, అదే అంటున్నా. టంగ్. అంతే, వెరీ గుడ్. అలా రాయండి, అది అలవాటు చేసుకోండి అనమాట, అప్పుడు స్పీడ్ అవుతారు మీరే. చంక్. ఇంగ్కే చంక్. కొంచెం కెమెరా కిందకి. వెరీ గుడ్. మంచ్. MNచే ఆంధ్రన్. వెరీ గుడ్. లంచ్. అది క్రాస్గా ఎందుకు పెడుతున్నారు? డాష్ స్ట్రైట్గా పెట్టండి, పోలేండి. అవునండి. లంచ్ కొంచెం కెమెరా కిందకి. ఓకే, గుడ్. హంగ్. HUNG హంగ్. యూత్వా. సో అందులేండి. ఇంగు హెవీగా రాస్తే ఇంకా బాగుండేది. ఓకే, పర్వాలేదు. హోప్. ఓకే. హబ్. HUB హబ్. కరెక్ట్. మీల్. MEAL మీల్. మిల్. ఓకే, గుడ్. సూర్యబాబు గారు రెడీ. ఇది నెట్ ప్రాబ్లం వస్తుంది కదా, సరే చూద్దాం. బుక్. ప్యాచ్. ఇలా ఫాస్ట్గా రాసేయాలి, చిటికలో రాసేయాలంటారు కదా, అలాగా. ప్యాచ్. పీచే టక్మని పెట్టేయటం. పీచే అబోవ్ ద లైన్. పాచ్ అబోవ్ ద లైన్ అండి, అది పీచే. నెక్స్ట్ ఇంకేముంది? క్యాప్. క్యాచ్ కాదు, క్యాప్. KP. మళ్ళీ కాన్ఫిడెన్స్ మర్చిపోతున్నారు. రైట్. క్యాప్, రైట్. బాచ్. బీచే. వెరీ గుడ్. బాచ్. పాడ్. PAD పాడ్. గుడ్. ప్యాడ్లాక్. PDLK.
లాక్ కదా, లోక్ అయిపోతుంది అది. లాక్ అంటే ఫస్ట్ ప్లేస్లోనే పెట్టాలి. అది ప్యాడ్ లాక్, పీడీఎల్కే. ఫస్ట్ ప్యాడ్ పెట్టండి. ఎప్పుడు వరుసగానే వెళ్ళాలి మనం. వోవెల్ సౌండ్స్ని వరుసగానే వెళ్ళాలి. ప్యాడ్ లాక్ లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్ళకండి. మీల్, మీల్ చాలా ఈజీ స్ట్రోక్. త్రూ ది లైన్. మిల్, వెరీ గుడ్. లుక్, త్రూ ది లైన్. లైట్ డాష్, అంతే అంతే. లుక్, లూప్, హెవీ డాష్, త్రూ ది లైన్. సరే, ఎస్. రూట్ అయిపోయిందండి, స్ట్రక్ అయిపోతుంది. ఓకే, జయవర్ధన్ గారు రెడీ. అయిపోయిందా మీది? అవ్వలేదు కదా జయవర్ధన్ గారు? రైట్. రోగ్, వెరీ గుడ్. రూట్, త్రూ ది లైన్, త్రూ ది లైన్, త్రూ ది లైన్. రోట్ కాదు, రూట్. సౌండ్ కదా, సౌండ్ బట్టి వెళ్ళిపోవాలి మనకు వెంటనే. త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్ అండి. ఎస్, అబోవ్ ది లైన్ ఫస్ట్ ప్లేస్, ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్, త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్. అది బేసిక్ అనమాట, అది మిస్ అవ్వకండి. సౌండ్లు పోల్చుకోండి, సౌండ్లు బట్టి లైన్లు రాసేయండి అందరూ. బుక్, సౌండ్ వెంటనే త్రూకి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. లుక్, త్రూకి వెళ్ళిపోవాలి. సౌండ్ త్రూకి వెళ్ళిపోవడమే. వెరీ నైస్. ఆర్మ్, అబోవ్ ది లైన్, ఎందుకు ఆ సౌండ్ వచ్చింది కాబట్టి. గుడ్. ఆర్మీ, ఆర్మీ, పర్ఫెక్ట్. ఆర్ముర్, కాదు కాదు కాదు, ఆర్మిర్ అయింది అది. అదేమైంది? ఆర్మిర్ అయిపోయింది. ఓకే. లంచ్, యూతో వచ్చింది, ఆన్ ద లైన్ లైట్ డాష్, సెకండ్ ప్లేస్. లంచ్, కరెక్ట్. మంచ్, ఎంఎన్చే, ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్, లైట్ డాష్. మంచ్, వెరీ గుడ్. లైట్ డాష్ సెకండ్ ప్లేస్ పెట్టారు కదా, మంచ్. ఓకే. కాష్, కాష్ అబోవ్ ది లైన్ ఫస్ట్ ప్లేస్, లైట్ డాట్. వచ్చిందా? కాషీర్, అబోవ్ ది లైన్. కాషీర్ రెండోది హెవీ డాట్ రావాలి. టంగ్, టీఇంగ్, ఆన్ ది లైన్. ఓకే. టన్ రాయండి, TONE అని ఉంటుంది కదా, టన్. లేదా అది టోన్ అయిపోతుంది, TONN. ఇప్పుడు టన్కి టంగ్కి తేడా కనిపించాలి. ఇంగ్ ఎన్ డిఫరెన్స్ కనిపించాలన్నమాట. ఓకే, ఇంగ్ హెవీగా ఉంటే కరెక్ట్, మీకు తర్వాత పోల్చుకోవడానికి బాగుంటుంది. సరే. టుక్, టుక్ సగం అదే బాగుంది, కానీ సగం కింద సగం పైన రాస్తే మీకు టెన్షన్ ఉండదు. అంటే తర్వాత అటా ఇటా అన్న ఆలోచన ఉండదు. షుక్, ఇష్కే, త్రూ ది లైన్. అది దగ్గర అయిపోతుంది. ఓకే. లుక్, లుక్ అయిపోయింది, వద్దులేండి. హంగ్, హంగ్, హేయింగ్, వెరీ గుడ్. చాలు. అభిలాష్ గారు రెడీ. అజయ్ గారు రెడీ. హోప్, హేపీ, హోప్. హబ్, వెరీ గుడ్. హబ్ కథ ఇంకా నీట్గా ఉండాలి, స్ట్రోక్స్ అన్ని. హబ్, ఏదో ఒత్తు పెట్టుకోండి, మరి పేపర్ ఏదో ఇబ్బంది వస్తుంది కదా మీకు, అలా రాకుండా నీట్గా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. లూప్, ఎల్పి, త్రూ ది లైన్. లైటే, పీ లైటే. రూట్, రేటి, త్రూ ది లైన్. కొంచెం కెమెరా పైకి. రైట్, రైట్. రేటి, త్రూ ది లైన్. క్విక్, క్విక్, వెరీ గుడ్. బుక్ నీట్గా ఉంచుకోండి, అంటే కదిలిపోకుండా చూసుకోండి. బిల్,
మళ్ళీ ఇబ్బంది పడి స్ట్రోక్లు మారిపోతుంటాయి. బిల్, వెరీ గుడ్. బిలో, బిలో, వెరీ గుడ్. చీక్, లైటే, లైట్, అన్ని లైటే. చేకేలు 2 లైట్గా రాయాలి. పెన్సిల్ తేల్చి రాసేయాలండి ఎప్పుడైనా. లైట్ స్ట్రోక్ ఎప్పుడు కూడా తేల్చి రాయాలి. ఒక్క హెవీ అయితేనే కొంచెం అంచిపెట్టి రాస్తాను తప్ప, అయితే తేల్చి రాసేయండి. చిక్, చిక్, తేల్చండి, బాగా తేల్చి రాయండి. అది ఇప్పుడు చూడండి ఎంత లైట్గా ఉందో, ఇది పర్ఫెక్ట్ అనమాట. ఓకే, అలా ఉండాలి. లేకపోతే అది ఏమవుతుంది తెలుసా, జీగ్ అయిపోతుంది, జేగే అయిపోతుంది అనమాట. అది జీగ్ అనేసుకుంటారు తర్వాత. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు చీక్, చిక్ 2 క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓకే. బట్ ఆఫ్టర్ సమ్ డేస్ డెఫినెట్లీ విల్ బి పుట్ ఇన్ ట్రబుల్, నో డౌట్. కారణం ఏంటంటే అది లైటా హెవీయా, అది ఏంటిది, జీగ్గా జిగ్గా, జీగ్గా చీకా అనే డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఆర్క్, లైట్ తేల్చి రాసేయండి, ఆర్క్, అంతే. ఇంకా ఇంకా లైట్ రాస్తే ఇంకా మంచిది అనమాట. ఎప్పుడైనా పెన్సిల్ నీట్గా షార్ప్ చేసుకుని తేలిగ్గా రాసుకుంటే లైట్ పడిపోతాయి ఆటోమేటిక్గా. ఆరో, ఆరో, తేలిగ్గా రాయండి. రో, అది గుడ్. అరీర్, ఆర్ఆర్, ఆర్ఆర్, అరీర్, వెరీ గుడ్. బుక్, బి పెద్దది ఉండాలి, కే చిన్నది ఉండాలి చూసుకోండి. అంటే బి హెవీ, కే లైట్, కే తేల్చేయాలి వెంటనే, కరెక్ట్. రంగ్, రే ఇంగ్, రే లైట్, ఇంగ్ హెవీ. రంగ్, యూతో లైట్ డాష్, అది కరెక్ట్, పర్ఫెక్ట్గా ఉంది. అయితే ప్రతిదీ అలా నేను చెప్పకుండా మీ ఇంతటి మీరే రాసేసుకోవాలి. ప్యాడ్, పిఏడి ప్యాడ్, పి లైట్, డి హెవీ, ప్యాడ్, పి తేలిగ్గా రాయండి. అబౌవ్ లైన్ రాయాలి, ఫస్ట్ ప్లేస్ లైట్ డాట్, ప్యాడ్, అంతే. ప్యాడ్ లాక్, ప్యాడ్ లాక్, ఒక్క డి ఒక్కటే హెవీ. మళ్ళీ కే చూసారా హెవీ అయిపోయింది, అది ప్యాడ్ లాగ్ లాగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు పర్వాలా, ఇప్పుడు ఉంచండి, తప్పు కొట్టద్దు, కానీ తర్వాత చెప్తున్నా ప్యాడ్ లాక్. ఓకే, నెక్స్ట్ లీప్, లీప్, ఎల్పి త్రూ ది లైన్, హెవీ డాట్, లిప్, గుడ్. రమేష్ గారు, కేవి రమేష్ గారు, అశోక్ గారు, అయిపోయిందండి మీది, అశోక్ గారు రండి. ఆర్మ్, ఆర్మీ, లీప్, వెరీ గుడ్. లిప్, లీవ్, లివ్, కొంచెం కెమెరా అటు, లేకపోతే ఇక్కడ వచ్చారా, ఓకే. షాప్, వెరీ గుడ్. షాడీ, షాడీ, కరెక్ట్. జాలీ, జేఎల్ అబౌవ్ లైన్, జాలీ, సూపర్ అండి, వెరీ గుడ్. బ్యాచ్, బ్యాచ్, బిఏటిసిహెచ్, బాత్ కాదు, బ్యాచ్, చే, సూపర్ అనగానే తప్పు అయిపోయింది. బ్యాచ్, బీ చే, ఓకే దిద్దేశారా, ఓకే రైట్. బేక్, బెక్, బేక్ హెవీ డాట్, ఓకే. బెక్ లైట్ డాట్. జైల్, జైల్ హెవీ డాట్, వెరీ గుడ్. పాత్, పాత్, పాక్ కాదు, పాత్, పిఏటిహెచ్, బాత్, బాత్ అండి, బిఏటిహెచ్, ఇదండి వినిపించట్లేదా మిగతా వాళ్ళకండి, వినపడుతుందా అందరికీ? ఒకసారి ఉండండి, అందరికీ వినిపిస్తుందో లేదో అడిగేద్దాం, అప్పుడు కొంచెం గట్టిగా చెప్తా, అందరికీ వినపడట్లేదు అంటే. మిగతా వాళ్ళకి ఓకే అండి, మీరే ఒకసారి చూడండి, ఇయర్ ఫోన్స్ ఏవో పెట్టుకోండి, లేకపోతే ఇలా లేకపోతే ఇలా మైక్ దగ్గర పెట్టుకుంటానులేండి, ఇలా చెప్దాం. బాత్, బిఏటిహెచ్, బాత్,
ఓకే. కాష్, కాష్, కాషీర్. ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అశోక్ గారు ఒక్కళ్ళకే కాదు, అందరికీ చెప్తున్నా. ఎవరైతే మీకు డిక్టేషన్ ఇస్తున్నారో వాళ్ళకి అలవాటు పడడం, తర్వాత వాళ్ళ ప్రొనౌన్సియేషన్‌కి మీరు మళ్ళీ బ్యాక్ రాకూడదనమాట. అంటే ప్రతీదీ మీరు పోల్చుకోగలగాలి. అంటే ఎందుకంటే ప్రతి ఇన్‌స్ట్రక్టర్ గూడా మీకు అవకాశం ఉన్నంత వరకు చాలా స్పెసిఫిక్‌గా, చాలా క్రిస్టల్ క్లియర్‌గానే మీకు ప్రొనౌన్స్ చేస్తారు. ఆ ప్రొనౌన్సియేషన్ మీరు పట్టుకోవాలనమాట. అందరూ గూడా. అంటే సార్ మీకు ఒక్కళ్ళకే కాదు అశోక్ గారు, అందరికీ చెప్తున్నాను. అది పట్టుకోవాలి. కారణం ఏంటి అనంటే సెంటెన్స్‌లు, పారాగ్రాఫ్స్ వచ్చేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం మనం. మళ్ళీ బ్యాక్‌కి రాము. అప్పుడేమవుతుందంటే మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది పడకూడదు. ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే అడ్జస్ట్ దాన్ని ఎకస్టమ్ అంటాం గదా! ఎకస్టమ్ అవ్వాలనమాట. ఓకే. అందుకనే మెయిన్ ఎగ్జామ్‌లో గూడా ఏం చేస్తారంటే ఒక 2 మినిట్స్ ట్రయల్ డిక్టేషన్ అంటారు. ఓ ట్రయల్ డిక్టేషన్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళ వాయిస్‌కి మీరు అలవాటు పడ్డానికనమాట. సో, ఆ రకంగా మనకి బ్యాక్ బెంచ్‌కెళ్ళిపోతుంటారు కొంతమంది. అమ్మ పీస్‌ఫుల్‌గా రాసుకోవచ్చులే అని. బ్యాక్ బెంచ్‌కెళ్తే చాలా ఇబ్బంది పడతాం మనం. వినపడదు. అందుకని మైక్స్ ఉంటాయి, స్పీకర్స్ ఉంటాయి. బట్ ఫ్రంట్ బెంచ్‌లో కూర్చోవడానికి ట్రై చేయాలి. ఎస్‌బీటీటీ, ఏపీ గాని, టీఎస్ ఎగ్జామ్‌కి కూడా అంతేనండి. మనం ఎంత ఫస్ట్ బెంచ్‌లో దానికి రోల్ నంబర్ వైస్ కూర్చోబెట్టరు వాళ్ళు డిక్టేషన్‌లో. ట్రాన్స్క్రిప్షన్‌లో రోల్ నంబర్ వైస్ కూర్చోబెడతారు. సో, డిక్టేషన్‌కి వెళ్ళేటప్పుడు ఏంటంటే తలుపు తీయంగానే అందరూ పొలోమని వెళ్ళిపోయి లోపలికి ఫస్ట్ బెంచ్‌ని ఆక్యుపై చేస్తారు. మీరు కూడా అంతే. వెళ్ళి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ బెంచ్‌ని ఆక్యుపై చేసేయాలి. అప్పుడు ఆ డిక్టేటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్‌స్ట్రక్టర్ తాలూకు వాయిస్ క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది మనకి. ఓకే. రెడీ. హోప్, హబ్, మీల్, మిల్, ఫాన్ని, ఫాన్ని. ఫస్ట్‌ది హెవీ డాట్, నెక్స్ట్‌ది లైట్ డాట్. ఓకే. గుడ్. ఇంకా ఎవరుండిపోయారండి? అందరూ అయిపోయినట్టేనా? ఓకే. సో, ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసేయండి అయితే ఫాస్ట్‌గా. చాలా ఫాస్ట్‌గా 2 మినిట్స్ టైమ్ ఇస్తాను. ట్రాన్స్క్రిప్షన్ గబగబా మొదలెట్టేయండి. క్విక్‌గా రాసేయండి. యాహ్! రమేష్ గారు రెడీ. మీతో ట్రాన్స్క్రిప్షన్ రాస్తుండండి. రమేష్ గారు రాయండి. రోప్, రోప్, వెరీ గుడ్. మోల్, ఎంఎల్ ఆన్ ది లైన్. మోల్, వెరీ గుడ్. రోడ్, రెడీ. కరెక్ట్. రూట్, త్రూ ది లైన్. సౌండ్ వచ్చింది కదా, త్రూ ది లైన్. త్రూ ది లైన్ చెప్తున్నాను. కరెక్ట్. సౌండ్ బట్టి వెంటనే వెళ్ళిపోవాలి మనం. రూట్, దీర్ఘం పలికింది. హెవీ డాష్. వెరీ గుడ్. బుక్, బుక్, లైట్ డాష్. బీకే, బి చూడండి మళ్ళీ తర్వాత అది ఇది మారిపోతుంటుంది. అది ఫస్ట్‌ది హెవీ, లైట్, నెక్స్ట్ లైట్ అది. టుక్, 2 లైట్లే. టుక్. గుడ్. అలాగా. అలా అని మళ్ళీ స్ట్రోక్ కదిలిపోకూడదు. వణక్కకుండా స్ట్రెయిట్‌గా రాసుకోవడానికి ట్రై చేయాలి. అది ప్రాక్టీస్‌లో రావాలన్నమాట. ఓకే. గుడ్. ఇలా రాస్తే కరెక్ట్ అండి. షుక్, లైటే రెండును. కరెక్ట్. అలాని మార్చకండి. స్ట్రోక్ తాలూకా ఇది వంకరగా రాయకండి. రోగ్, రే, గే హెవీగా రాయాలి. ఆన్ ది లైన్, ఆన్ ది లైన్. అయితే గే చిన్నదైపోయింది. ఓకే. పర్వాలేదులెండి. పర్వాలేదు, పర్వాలేదు. ఆర్క్, ఆర్క్. గుడ్. రాయగలరా? ఆర్కేంజల్ రాయండి. ఎవరికి చెప్పలేదు ఇది, అసలు నేను మర్చిపోయాను. ఆర్కేంజల్. వెరీ గుడ్. ఆర్కేంజల్. సూపర్. రీక్, 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 రేకే. ఆహా! రీక్‌లో రే వస్తుంది. రిక్. ఓకే. పే పెయిడ్, పెయిడ్,
పిఏఐడి పెయిడ్. అందులేనండి. చూడండి అబోవ్ ది లైన్ రాసి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ పెడుతున్నారు. పెయిడ్ ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్. ఆన్ ది లైన్ ఆన్ ది లైన్ ఆన్ ది లైన్ ఆన్ ది లైన్ ఆన్ అంటే దాన్ని టచ్ అయితే పీ టచ్ అవ్వాలి. పెయిడ్ ఓకే. పేజ్ ఇది అంతే సేమ్. పేజ్ గే కాదండి, పేగ్ అయిపోయింది. అది పేగ్ కాదు, పేజ్ జా సౌండ్. అది ఓకే. బెక్ బెక్ బిఈసీకే బెక్. సరిపోలే మీకు ప్రాక్టీస్ సరిపోలేదు కదా. లైట్ డాట్ బెక్ బేక్. గుడ్. జైల్. జెల్. జెల్లీ జెల్లీ సారీ 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 జెల్లీ. జే లీ అంతే చాలు రాసేయండి. మీరు కూడా ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసేయండి. సో నేను డిస్కనెక్ట్ అవుతున్నానండి. డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతాను. మీరు కూడా కనెక్ట్ అయిపోండి వెంటనే. లెస్ దాన్ 1 minute. 1 minute 50 minutes ఉంది, 50 seconds ఉంది. ఎస్ సరేండి. యా రంగా గారు కొంచెం దూరంగా చూపించండి. అలాగా అలా కొంచెం పైకి. యా కాష్ కాష్ తర్వాత కాషీర్ అండి. షీర్ అని రాస్తారు ఓన్లీ. కాషీర్ క్యాషియర్ అంటాం కదా, CASHIER. SHIER SHIER క్యాషియర్. క్యాషియర్ చూసుకోండి. తర్వాత పైన ఉంది రిక్ మీల్ మిల్ ఆరో తర్వాతది రో అరీర్ ARRER రెండు ఆర్లు వస్తాయి అక్కడ. అరీర్లో అరియర్స్ అంటాం కదా అవండి. అరియర్ రోగ్ ఇదేంటిది మోల్ సరిపోయిందా. MOLE మాక్ లాగా అనిపించింది. ఓకే. లుక్ లూప్ లూప్ LUPE కాదు, LOOP లూప్. LOOP అది లోప్ అయిపోతుంది అయితే. లూప్ LOOP OP LOOP. ఓకే. టుక్ నెక్స్ట్ ఆర్మీ కాషీర్ లంచ్ ఇక్కడే ఉన్నాయి. రోడ్ బుక్ టుక్ రోచ్ ROACH అనుకుంటా. రోచ్ చీక్ రీక్ లుక్ మంచ్ లంచ్ ప్యాడ్ లాక్ హంగ్ హబ్
హోప్, కాష్, చంక్, CHUNK, చంక్. తర్వాత ఆర్మీ రాయలేదు. రో, రోడ్, బుక్, షుక్ అండి. షాక్ అంటే మళ్ళీ అబోధ్ అయిపోతుంది. SHOCK రాశారు కదా, షాక్ అయిపోతుంది, అబోధ్ అయిపోతుంది. ఇది షుక్, SHOOK. షుక్, లీక్. ఓకే, చాలు. నెక్స్ట్ ఇంకెవరైనా? ఇంకా ఎవరైనా కెమెరా ఆన్ చేస్తే చూసేద్దాం ఒకసారి ఫాస్ట్గా. అశోక్ గారు రెడీ. ఓకే, ఇది ఏమవుతుందంటే లైటింగ్ ఎక్కువ అవటం, మీ పెన్తోనే కనిపిస్తున్నాయి కానీ పెన్సిల్ కనపట్లేదు. లైటింగ్ బాగా ఎక్కువైపోతుంది. సరే చూద్దాం, ప్రయత్నిద్దాం. ఓన్లీ ఇవే కనిపిస్తున్నాయి. ఇవి మన పెన్తో రాశారు కదా, అవే కనిపిస్తున్నాయి. అప్పుడు అలా ఉంచండి. లేతే లుక్, లూప్, ఇది బాగుందండి. టుక్, రైట్. అలాగా. నెక్స్ట్ ఆర్మీ అనుకుంటుంది. డాట్ కూడా ఉంది కదా, ఆర్మీ. కాష్, SHIER, EIR, CASH IER అండి. IER అవుతుంది, క్యాషియర్. క్యాషియర్. నెక్స్ట్ ఎస్, లంచ్. ఇంకలాగా అలా వెళ్ళిపోతుందండి. లంచ్, మంచ్, వెరీ గుడ్. నెక్స్ట్ మోల్, ఆర్మ్. నెక్స్ట్ ఆర్మీ, లూప్. అలా ఇంకా వెళ్ళండి. చీక్, రోచ్, రోడ్. ఓకే, రోడ్, రోచ్, మోల్, రూట్. ఓకే, రూట్, బుక్, టుక్, రో, టంగ్. అదేంటిది టంగ్? TONGUE. సరిపోయిందా? ఓకే. చంక్. నెక్స్ట్ మంచ్, MUNCH, మంచ్. హబ్, మీల్, లంచ్, హంగ్, హోప్. ఓకే, చాలండి. సూర్యబాబు గారు, మీరు ఫోటో పెట్టేయండి సూర్యబాబు గారు. లేకపోతే ఎందుకంటే ఇలా ఉంచండి, అలా ఉంచండి. సరిపోదు, సరిపోట్లా. సిద్ధార్థ్ గారు చూద్దాం ఒకసారి. కాప్, క్యాచ్, టంగ్, బిల్, బిలో, ఆర్మ్, ఆర్మీ. ఓకే, నెక్స్ట్ రోడ్. ROAD అవ్వచ్చు, ROWED కూడా అవ్వచ్చు. ఓకే, నో ప్రాబ్లం. బుక్, టుక్, రోచ్, షుక్, హంగ్. హ్యాంగ్ కాదు, అది హంగ్, హ్యాంగ్ అంటే అబోధ్ అయిపోతుంది మళ్ళీ. HUNG, యూతో అనమాట. HANG అన్నారనుకోండి, హ్యాంగ్ అబోధ్ లైట్ డాట్ వస్తుంది. హాంగ్, పైకి వెళ్ళిపోతున్నాం. ఓకే, నెక్స్ట్ రీప్, రిప్, రీక్. పీ కాదు, అది కే కదా. పీ ఎందుకు రాశారు? రీక్, రిక్ ముందరది కూడా. ఓకే, నెక్స్ట్ మిల్. నెక్స్ట్ అరీర్, ARREAR, అరియర్. ARREAR అనమాట. అరీర్, EAR, ARREAR. ఓకే, నెక్స్ట్ ఓకే, కొంచెం ఎందుకు బ్లర్ వస్తుంది, పోలేండి, ఆపుదాం. ఇంకా గుణశేఖర్ గారు. బెక్, జైలు ఆంధ్రలైన్ రాయాలి. కింద నుంచి జైలు ఉంది కదా, జైలు ఆంధ్రలైన్. ఓకే, అదొక్కటి రౌండ్ పెట్టుకోండి. పాత్ సరిపోయింది. నెక్స్ట్ బాత్. ఓకే, కాషీర్. ఓకే, కాషీర్, హోప్, హబ్. మీల్ అండి. MRL రాసేసారు మీరు. ఓకే, ML అంతే. M కింద రాయాలి, L త్రూ ది లైన్ రాసుకోవడం అంతే. తప్పది, మీల్ తప్పైంది. పోలేండి. ఫానీ. ఓకే,
ఇంకొంచెం పైకి వెళ్దాం. ప్యాడ్, ప్యాడ్లాక్, లీప్, లిప్, ఆర్మ్. ఓకే. ఆర్మీ, లీప్, లిప్, లీవ్, షాప్, షాడీ, షాడీ, క్యాచ్, బే ప్యాచ్ది బ్యాచా? ఓకే. బీ అయితే బ్యాచ్, బేక్, బెక్. మీదకి వెళ్దాం. టుక్, షుక్, రంగ్. అదేంటిది? హంగా? హంగ్. హే ఉంటే హంగ్, హోప్, హబ్, లీప్, పీల్ అది. బి బిల్, బిల్ అది. పూర్ కాదు, ఆర్ కాదు అది. చూడండి రెండో లైన్లో, రెండో లైన్ ఫస్ట్ది. అది బిఎల్, బిల్. బి 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 బిల్. బిలో, బిఈఎల్ఓడబ్ల్యూ, బిలో అంటాం కదా, బిలో. బిలో అని కూడా రాయొచ్చు. పీ కాదండి అది, బి. అంటే మీరు లైట్గా రాసేయటం వల్ల అలా పీ రాస్తారు, కానీ బి చెప్పాను యాక్చువల్గా. చీక్, చిక్, ఆర్క్, ఆరో, ఆర్మీ. తర్వాత ఏంటి? చేయండి. చీక్, చోక్ అయిపోయింది అది. అది ఏంటిది అసలు? బుక్ అయి ఉంటుందండి. బిఓ, ఓకే, బుక్. చోక్ అని రాశారు కదా, చేయలేదు అందులో అసలు. బిఓ, ఓకే, బుక్. తర్వాత రంగ్, ప్యాడ్, ప్యాడ్లా, క్లీప్ ఇక్కడి నుంచి చూస్తాను. ఓకే, గుడ్. పర్వాలేదు, ట్రాన్స్క్రైబ్ చేయగలుగుతున్నారు. కాకపోతే ఇంకా సరిపోదు. కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు రెడీ అయిపోవచ్చు. రమేష్ గారు కొంచెం రివర్స్ చేసేయండి. అలాగా మీరు ఎలా రాస్తారో అలా కంప్లీట్ రివర్స్ చేసేయండి బుక్. అంటే నాకు రివర్స్లో కనిపిస్తుంది. తిప్పేయండి, ఇలా నా వైపు తిప్పేయండి. ఇంకా అది రైట్. ఇప్పుడు సూపర్. షుక్, లుక్, హంగ్, హోప్, పిల్లో, చెక్, చీక్, ప్యాడ్లాక్, లీప్, లిప్, ఆర్మ్, ఆర్మీ, లీప్, ఎల్ఈఏపి, లీప్, లీప్, లీప్ ఇయర్ అంటాం కదా, ఎల్ఈఏపి. లీప్, లిప్, ఆరో పైన అరీర్, రంగ్, ప్యాడ్, చీక్. చీక్ ఆ పైది చీక్ కాదండి, ప్యాడ్ మీద అది ఏంటిది? రే ఉంది, చే ఉంది. ఏం రాశారు? రే, చే, రీచ్. రీచ్ లేదు, చెప్పలేదు కదా. రూట్ అయి ఉంటుందేమో అది. హెవీ డాష్ అయితే రూట్. అక్కడ చే లేదు కదండి, చూడండి. ఫస్ట్ది రే ఉంది, పైన పైన ప్యాడ్ కన్నా మీద, రంగు మీద. అది అది చీక్ అయితే చేకే రావాలి. చీక్ లేదు, రే ఉంది, చే ఉంది. రే, చే. అయితే రీచ్ అవ్వాలి, లేదా ఏమవుతుంది? రూట్ అయినా అవ్వాలేమో. రోచ్, రోచ్ అయితే మళ్ళీ ఆంధ్రలైన్. ఓ సౌండ్ అయితే ఆంధ్రలైన్ కదా. రూట్ అయి ఉండొచ్చు అది. టీ బదులు మీరు చేయదో రాసేసినట్టున్నారు. రూట్ సరే ఉండండి, పర్వాలేదు. హోప్, తర్వాత హబ్, లూప్ సరిపోయింది, హబ్ సరిపోయింది. అది కూడా చూడండి. నెక్స్ట్ హబ్ ముందర హూప్ అంటే మళ్ళీ పోయింది. అది సెకండ్ ప్లేస్. హెవీ డాష్ అంటే ఓ సౌండ్, హోప్, హెచ్ఓపిఈ, హోప్. హోప్ కరెక్ట్. హంగ్, లుక్, షుక్, ఆర్మోర్, లంచ్. నెక్స్ట్ మంచ్, కాష్, కాషీర్, రోగ్, బుక్, లూప్. లూప్ కాదు అది, లుక్. ఎల్కే ఉంది కదా, పి ఎక్కడుంది అందులో? పి లేదు. రైట్, లుక్. నెక్స్ట్ వెళ్ళిపోండి, అలా వెళ్ళిపోండి. ఆర్మ్, ఆర్మ్ ఎంత చాలండి. రైట్. సో ఇంకొంచెం అది చిన్న చిన్నవే స్పెల్లింగ్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఎవరున్నారండి? రంగా గారు రెడీ, చూపించండి. అయిపోయింది కదా మీది, ఆల్రెడీ అయిపోయింది. జయవర్ధన్ గారు రెడీ. చీక్, చిక్, రీక్రిక్, లుక్. లుక్ లైట్ డాష్ ఉంటే చాలు, లేకపోతే లూక్ అయిపోతుంది. లుక్, ప్యాడ్, ప్యాడ్లాక్. ఓకే, నెక్స్ట్ హంగ్. ఓకే, గుడ్. హోప్, హబ్, కాష్, కాషీర్. తర్వాత ఆర్మీ, రో, రోడ్, బుక్, షుక్. కొంచెం అంటే అన్ని కనిపించేటట్టు పెట్టండి, పర్వాలేదు. అలా ఉంచండి, అలా ఉంచండి, అంత ఇంకేం కాకపోద్దు. ఆరో, అరీర్, రోగ్, రూట్. రూట్, రూట్, రూట్ కాదు అది. రోగ్ తర్వాత రోచ్ అండి, అది రేచే కదా ఉంది. రోచ్, ఆర్ఓఏసిహెచ్, రోచ్. ఓకే. మోల్, లుక్, లూప్. సరే, టుక్. బ్యాక్ వద్దు అలాగా. ఆరో, లూప్, మంచ్, లంచ్, కాషీర్, కాష్, ఆర్మీ, ఆర్మ్, ఆర్మీ, ప్యాచ్, కాప్, క్యాచ్, ప్యాడ్, ప్యాడ్లాక్, మీల్, మీల్, మిల్. ఓకే, లుక్, రోచ్, రోగ్. చాలు, బాగానే ఉందండి. ఇంకా
అంతేనా? ఓకే. సో, అయితే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 10లో రిమైనింగ్ 3 ఉన్నాయి. ఎక్సర్సైజ్ 10లో రిమైనింగ్ 3 లైన్స్ ఉన్నాయి. అవి మీరు రేపటికి ప్రాక్టీస్ చేయండి. రేపు మనకి గ్రామలాక్స్ చెప్పేసుకుందాం. 3 కదా ఉన్నాయి. 3 లైన్సే కాబట్టి టైం చాలా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఆల్రెడీ 9, 10 అయింది. 3 లైన్సే ఉన్నాయి కాబట్టి 3 లైన్స్ ఫాస్ట్‌గా అయిపోతాయి డిక్టేషన్. తర్వాత గ్రామలాగ్స్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి సుమారుగా ఒక 40-50 గ్రామలాగ్స్ ఉంటాయండి టోటల్‌గా. ఓకే. 50-60 ఉంటాయి. సుమారుగా ఒక 50-60 గ్రామలాగ్స్ ఉంటాయి మనకి. అన్ని గ్రామలాగ్స్ రావాలనమాట. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క లెసన్‌లో కొన్ని కొన్ని గ్రామలాగ్సే మనకిస్తాడు ఇందులో. ఆ గ్రామలాగ్స్ అలా నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. గ్రామలాగ్స్ అన్నీ ఓ దగ్గర పెట్టుకోవాలి మనం. గ్రామలాగ్స్ అన్నీ ఓ దగ్గర పెట్టాలంటే మళ్ళీ ఏం చేయాలి? కొంచెం మీకు బర్డెనే కానీ తప్పదు. ఏంటంటే అది ఓ చిన్న బుక్, పాకెట్ బుక్ ఉంటుంది చూసారా? చిన్న పాకెట్ బుక్ ఒక రూ. 5, రూ. 10 పాకెట్ బుక్ ఒకటుంటుంది. అందులో ఎక్కువ పేజీలు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అంటే అట్‌లీస్ట్ ఒక 100 లైన్స్ ఉండేటట్టుగా ఒక పాకెట్ బుక్ తీసుకోండి. తీసుకుంటే ఆ పాకెట్ బుక్‌లో మీరు గ్రామలాక్స్ ఏ లెసన్‌లో ఉండే గ్రామలాక్స్, ఆ గ్రామలాక్స్ వెంట వెంటనే అందులో రాసేయాలి. ఎలాగో బుక్‌లో ప్రాక్టీస్ చేస్తారు. దాంతో పాటు పాకెట్ బుక్‌లో కూడా రాసుకోవాలి. ఎప్పుడు పెడితే అప్పుడు అలా చదువుకుంటుండడమే. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చదివేయటమే గ్రామలాక్స్. ఎందుకంటే గ్రామలాక్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. గ్రామలాక్స్, ఫ్రేజెస్ ఆ 2 కూడా మనకి ఇంపార్టెంట్. ఫ్రేజియోగ్రఫీ అని అంటాం. గ్రామలాగ్ అని అంటాం. ఈ గ్రామలాక్స్, ఫ్రేజెస్ 2 కూడా మనకి